సో వీడియోలోకి వెళ్ళే ముందు అందరికీ కూడా ఒక చిన్న విషయం చెప్తాను. ఇదే వీడియోని ముందుగానే క్రియేట్ చేసి ఫుల్ డెమోని మన టెలిగ్రామ్ ఛానల్లో పెట్టాను. చూడండి, మీకు చాలా బాగా నచ్చుతుంది ఫుల్ డైలాగ్ వింటే. అండ్ మీ అందరూ కైన్ మాస్టర్ గురించి అడుగుతున్నారు కదా, ఎప్పుడూ చెప్పేది రొటీన్గా చెప్తున్నాను. ఇంకా అప్డేట్ రాలేదు, వెయిట్ చేయండి. అప్డేట్ అయితే ఇస్తాను కంపల్సరీగా. వస్తే మాత్రం టెలిగ్రామ్లో పెడతాను, అక్కడ నుంచి చేసుకుందరు. మీది ఫోన్ మాత్రం ఆండ్రాయిడ్ 11, 10 అయితే మాత్రం టెలిగ్రామ్లోనే లింక్ ఉంది, ఒకసారి వెళ్ళి చూడండి. ఓకే, ఇప్పుడు డెమో చూపించిన తర్వాత ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. డెమోని అయితే చూడండి. మీ ఫాదర్ స్ట్రిక్ట్ అన్నా ఇలా ఉంటే మనరా అదే ఇంత అందంగా ఉంటే మనరా. సో డెమో చూసారు కదండి. ఇప్పుడు ఈ విధంగా ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. నేను వాడిన అన్ని ఫైల్స్ని మీకు డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ డౌన్లోడ్ లింక్ అని ఇచ్చాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి క్రోమ్ బ్రౌజర్ నుంచి ఈజీగా ఫాస్ట్గా అన్ని ఫైల్స్ని 1 by 1 అయితే డౌన్లోడ్ చేసుకోండి. క్రియేట్ చేసుకుందాం. కైన్ మాస్టర్ ఓపెన్ చేసి ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. న్యూ ప్రాజెక్ట్ని క్లిక్ చేయండి. పైన ఇంపోర్ట్ అని ఉంటుంది, ఇది క్లిక్ చేయండి. ఓకే అడిగితే ఓకే చేయండి. మీ ఫైల్ మేనేజర్ డైరెక్ట్గా ఓపెన్ అవుతుంది. ప్రాజెక్ట్ సెప్టెంబర్ 30 by మహీటెక్ ఇన్ఫో అని ఉంటుంది. ఇది క్లిక్ చేసే ముందు ఇంటర్నెట్ కనెక్షన్ ఆన్లో పెట్టుకున్న తర్వాత ఇది క్లిక్ చేయండి. అప్పుడు ఎఫెక్ట్స్ అన్నీ డౌన్లోడ్ అవుతాయి. ఓకే, ఇంపోర్ట్ అవడం స్టార్ట్ అవుతుంది. ఆల్మోస్ట్ ఇంపోర్ట్ అయిపోయింది. ఎఫెక్ట్స్ కూడా డౌన్లోడ్ అయిపోయినాయి. డైరెక్ట్గా ఇలా వస్తుంది. ఇక్కడ మీరు ఏ ఫోటోకి కూడా సైజ్ అడ్జస్ట్మెంట్ చేయకూడదు. ఇవన్నీ బీట్ మార్క్ పెట్టినవి. మీరు చేయాల్సింది ఈ ఫొటోస్ని రీప్లేస్ చేసి మీ ఫొటోస్ పెట్టుకోవడమే, అంతే. ఇంక మీరేం చేయొద్దు. సో చాలా సింపుల్. ఇక్కడ మీరు గమనించండి, నా ఫొటోస్ నార్మల్ ఫోటోలో లేవు, కొంచెం ఎడిట్ చేసినట్టు కనపడుతున్నాయా? చాలా సింపుల్గా ఎడిట్ చేసుకోవచ్చు ఒక్క క్లిక్తోనే. దానికి సంబంధించిన స్పెషల్ వీడియో చేశాను, ఒకటి కాదు 2 చేశాను. మీకు చాలా యూస్ అవుతాయి. నా వీడియోలు చూసి ఒకే ఒక క్లిక్తో మీ ఫోటోని ఎడిట్ చేసుకోవచ్చు. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఫస్ట్లోనే ఉంటుంది. అవి చూసి ఎడిట్ చేసుకున్న తర్వాత రీప్లేస్ చేసుకోండి. ఫోటోని క్లిక్ చేయండి, రీప్లేస్ క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు ఎవరి ఫోటోలు అయితే పెట్టాలనుకుంటున్నారో వాళ్ళ పిక్స్ దగ్గరికి వెళ్ళిపోయి ఇలా ఫోటోని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే రీప్లేస్ అయిపోతుంది. ఒక ఫోటో రీప్లేస్ అయిపోయింది. రెండో ఫోటోని క్లిక్ చేయండి, రీప్లేస్ క్లిక్ చేయండి. మళ్ళీ సేమ్ మీ మీడియా బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. మళ్ళీ మీరు ఎవరి ఫోటోలు క్లిక్ చేయాలనుకుంటున్నారో లేకపోతే సెలెక్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటోని క్లిక్ చేయండి, రీప్లేస్ అయిపోతుంది. ఇలా కంప్లీట్గా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అన్ని ఫొటోస్ని ఈ ఫోటోలు తీసేసి మీ ఫొటోస్కి రీప్లేస్మెంట్ పెట్టేయండి. పెట్టేసిన తర్వాత ఫస్ట్కి రండి, ఫస్ట్ ఫోటో దగ్గరికి రండి. ఓకేనా? వీడియోని కంటిన్యూ చేసే ముందు అందరికీ కూడా చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీరందరూ ఈ వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, మన ఛానల్కి కూడా హెల్ప్ అవుతుంది. ప్రతి ఒక్కరు లైక్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేయండి. మీరు ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇలాంటి మంచి మంచి ఎడిటింగ్ వీడియోస్ కావాలనుకుంటే మీకు వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది, క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే నేను ఏ వీడియో పెట్టినా అందరికంటే ముందు మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మీకు పాసిబుల్ అయితే ఒక చిన్న కామెంట్ సూపర్ అని, నైస్ అని, అసమ్ అని పెట్టేయండి. ఇప్పుడు ఎఫెక్ట్స్ పెడదాం. ఓకేనా? ఫస్ట్ 2 ఫోటోలకి ఎఫెక్ట్స్ ఉండవు, మిగతా అన్ని ఫొటోస్కి ఉంటాయి. ఫస్ట్ 2టికి మాత్రం తీసేసాను మీకు చూపిద్దామని. లాస్ట్ 2టికి కూడా తీసేసాను. అవేంటో ఎలా పెట్టుకుంటారో చెప్తాను. ఇప్పుడు ఫస్ట్ ఫోటోని క్లిక్ చేయండి. ఇక్కడ మీకు క్లిప్ గ్రాఫిక్స్ అని ఉంటుంది, ఇందులోకి వచ్చేయండి. ఇందులో మీరు కిందకి వెళ్తే స్వీట్ లీవ్స్ అని ఉంటుంది. ఈ స్వీట్ లీవ్స్ ఎలా వస్తుందంటే మీరు ప్రాజెక్ట్ని ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు ఇంటర్నెట్ కనెక్షన్ ఆన్లో పెట్టుకుంటారు కదా, అప్పుడు డౌన్లోడ్ అవుతుంది. ఇందులో 15 నెంబర్ సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇప్పుడు ప్లే చేద్దామా ఒకసారి, ఎట్లా వస్తుందో ఎఫెక్షన్. బాగుంది. మళ్ళీ రెండో ఫోటోని క్లిక్ చేశాను. కిందకి వెళ్ళండి, క్లిప్ గ్రాఫిక్స్ అని ఉంటుంది. ఇందులో మీకు 16 అని ఉంటుంది. ఇందులో మీరు 8వ నెంబర్ సెలెక్ట్ చేయండి. 8వ నెంబర్ ఇలా సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి మళ్ళీ ప్లే చేసుకుంటూ లాస్ట్కి వెళ్ళిపోండి. ఇలా చూసుకుంటూ వెళ్ళండి. ఎఫెక్ట్స్ దేనికి లేవో తెలుస్తుంది. ఓకే, దీనికి లేదు. సో ఈ ఫోటోని క్లిక్ చేయండి. ఈ ఫోటోని క్లిక్ చేస్తే మీకు ఇక్కడ స్వీట్ లీవ్స్లోకి వెళ్ళండి. క్లిప్ గ్రాఫిక్స్లోకి వచ్చి లాస్ట్ నుంచి రెండో ఫోటో క్లిప్ గ్రాఫిక్స్లో స్వీట్ లీవ్స్ అని ఉంటుంది. ఇందులోకి వచ్చి 4th నెంబర్ సెలెక్ట్ చేయండి. కొంచెం ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇప్పుడు దీనికి చూడండి ఎఫెక్ట్ ఇలా వస్తుంది. ఓకేనా? ఇప్పుడు లాస్ట్ ఫోటో కిందకి వెళ్ళండి, క్లిప్ గ్రాఫిక్స్. ఇందులో మీకు కాల్ మీ డీజే అని ఉంటుంది. కాల్ మీ డీజేలో 2వ నెంబర్ పెట్టండి. అయిపోయింది. ఎఫెక్ట్స్ పెట్టేసాం. ఎఫెక్ట్స్ పెట్టి ఇప్పుడు ఏం చేయాలంటే మీరు డైరెక్ట్గా ఫస్ట్కి వచ్చేయండి. వచ్చేసి లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేసి మీరు ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో నేను ఇచ్చిన లిరికల్ వీడియోని ఇక్కడికి తీసుకోండి. ఇలా వస్తుంది. కిందకి వెళ్తే స్ప్లిట్ స్క్రీన్ అని ఉంటుంది, పక్కన వైట్ బాక్స్ ఫుల్గా అప్లై అయింది. బ్లాక్ ఇమేజ్ లాస్ట్ వరకు వచ్చి లిరికల్ వీడియోని క్లిక్ చేసి సిజర్ సింబల్ స్ప్లిట్ అని ఉంటుంది, ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేసి రెండో పార్ట్ని క్లిక్ చేసి కిందకి వెళ్తే ఎక్స్ట్రాక్ట్ ఆడియో అని ఉంటుంది, ఇది క్లిక్ చేయండి. ఆడియో బయటకు వస్తుంది. వీడియో ఫైల్ని క్లిక్ చేసి డిలీట్ చేయండి. డిలీట్ అయిపోయింది. ఇక్కడ నుంచి మీకు మ్యూజిక్ స్టార్ట్ అవుతుంది. చూడటానికి కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది, సింకింగ్ కూడా ఓకే పర్ఫెక్ట్గా ఉంది. ఇప్పుడు ఫస్ట్కి వచ్చేయండి. డైరెక్ట్గా వచ్చి లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేసి మీరు ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో నేను ఇచ్చిన ఈ యొక్క ట్రెండింగ్ హాట్ పార్టికల్స్, లో పార్టికల్స్ ఇవి తీసుకొని పైన ఇలా పెట్టేసి చివరి పట్టుకుని ఇలా పెద్దగా లాగండి. ఇలా లాగేసి మిక్సర్లో ఆడియో రిమూవ్ చేయండి. చేసేసి మళ్ళీ ఇదే లిరికల్ వీడియోని క్లిక్ చేసి కిందకి వెళ్ళండి. ఇందులో మీకు బ్లెండింగ్ అని ఉంటుంది, స్క్రీన్ అని ఉంటుంది.
అయిపోయింది. వన్స్ ఒకసారి ప్లే చేసి వెరిఫికేషన్ చేసుకోండి మీరు క్రియేట్ చేసింది ఎలా ఉంది ఏంటని ఒక్కొక్క ఐడియా అయితే వస్తుంది. ఇట్లా ఉంది, ఓకే బాగుంది చూడటానికి అని. ఓకేనా, చూడటానికి పర్ఫెక్ట్గా ఉంది, ఓకే బాగా వస్తుంది. ఓకే, ఇప్పుడు ఈ వీడియోని సేవ్ చేద్దామా. పైన షేర్ పైన క్లిక్ చేసి 1080లో 30 ఫ్రేమ్స్, బిట్రేట్ మాత్రం 10 to 15 MBPS మీ ఇష్టం అది. ఇక్కడ సేవ్ వీడియో. ఇది వీడియో మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.